షర్మిల గారు పొదునైనటువంటి వ్యాఖ్యలతో ఏమంటాం వాటిని అది తిప్పడం అదేదో మెలి తిప్పడం అంటారా అసలు అంటే మనము చిన్నప్పుడు ఉపాధ్యాయులు మనం లెక్కలు సరిగ్గా చేయకపోతే చెప్పకపోతే ఊరకు నుంచోబెట్టేది పెట్టుకుని తిప్పుతుంటారు, తొడిపాసి తిప్పుతుంటారు. తిప్పుతున్నప్పుడు మనం అరవలేము, అరిస్తే ఇంకొంచెం గట్టి తిప్పుతారు. ఇట్లా ఊరక 2 కాళ్ళ మీద ఇట్లా లెగవటం తప్పితే ఏముండదు. అంటే ఆ నొప్పి తట్టుకోలేక అట్లా లెగుస్తుంటాం అనమాట. మళ్ళీ కసేపు ఇట్లా ఉండుద్ది. అలాగే ఆమె అట్లా పొదునైనటువంటి వ్యాఖ్యలతో ఆమె తనదైనటువంటి శైలిలో వారు అధికార పక్షం మీద వారు ఆ స్థాయిలో విరుచుకుపడినటువంటి పరిస్థితిని అక్కడ చూసాం. సరే, అక్కడ 2 పార్టీలు ఆవిడకి మద్దతుగా విజయమ్మ గారు కూడా వారిది వీడియో అదొక సెన్సేషన్. అంటే కుటుంబ కథా చిత్రంలో విజయలక్ష్మి గారు వైఎస్ షర్మిల పక్కన నిలబడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి మద్దతుని తల్లి తెలియచేయలేదు. తల్లి కూతురు వైపు ఉన్నారు, తల్లి కొడుకు వైపు లేరు. మరి తల్లి కూతురు వైపు ఉండి రాజశేఖర రెడ్డి గారి సతీమణిగా నేను రాజశేఖర రెడ్డి గారి అభిమానులకి, రాజశేఖర రెడ్డి గారి శ్రేణులకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నా కుమార్తెకి మద్దతు ఇవ్వండి. అంటే ఇక్కడ నేను కొన్ని పదాలు వాడకూడదు కాబట్టి వాడకుండా వాటికి సంబంధించినంత వరకు మాత్రమే తెలియజేస్తాను. ప్రజలకి వారికి అర్థమయ్యే రీతిలో ప్రజలు వారికి మనకంటే ఎక్కువ తెలుసు, ఈ విషయంలో వారికి మనకంటే ఎక్కువ తెలుసు కాబట్టి సరే మనం కొంత పరిధిలో చెబుదాము. వారికి తెలిసిన దాన్ని వారు ఎలా అన్వయించుకుంటే అలాగే దాన్ని మనం చేయగలిగాం. ఇక్కడ కుమార్తె వైపు ఉన్నారంటే కుమారుడు వైపు లేరు. రాజశేఖర రెడ్డి అభిమానులందరికీ కుమార్తె వైపు సపోర్ట్ చేయమని చెప్పారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయొద్దని చెప్పారు. ఇది చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఆశీర్వదించండి, నా బిడ్డ మీ బిడ్డని అని అంటున్నారు. మీ బిడ్డని ఆశీర్వదించండి అంటే ఎవరు ఆశీర్వదించాలి? ఫస్ట్ తల్లి. ముందు నాకు అంటే మనకు తెలిసినటువంటి మనం చూసేటువంటి సమాజంలో మనము పెళ్ళిళ్ళకి వెళతామండి. అందరూ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా పెళ్ళిళ్ళకి వెళతాం. పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? ముందు కార్యక్రమం పెళ్ళి జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు లేకపోతే ఇతర మంగళసూత్రం అయినప్పుడు అప్పుడు ఏం చేస్తారు? ముందు తల్లిదండ్రుల చేత అక్షంతలు వేస్తారు. తర్వాత బంధువుల చేత అత్యంత దగ్గరగా ఉన్నటువంటి బంధువుల చేత వేపిస్తారు. తర్వాత స్నేహితులు, ఇతర కుటుంబ సభ్యులు అందరిని పిలిపి చేయిస్తుంటారు. అంటే ఉద్దేశం ఏంటి? ముందు ఇంట్లో కుటుంబ సభ్యులు, మరి కుటుంబ సభ్యులైనటువంటి వైఎస్ విజయలక్ష్మి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీర్వదించలేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య జరుగుతున్నటువంటి ఒక రాజకీయ యుద్ధంలో తల్లి ఆయన ఏమన్నా నన్ను ఆశీర్వదించండి మీ బిడ్డనని చెప్తున్నారు. నేను మీ బిడ్డని, నన్ను ఆశీర్వదించండి, నాకు మరొకసారి అవకాశం కల్పించడం వారు అడుగుతున్నారు. కానీ ఇక్కడ వాళ్ళ కుటుంబంలో జరుగుతున్న ఇద్దరి మధ్య గొడవలో విజయలక్ష్మి గారు కూతురుని ఆశీర్వదించారు కానీ కుమారుడిని ఆశీర్వదించలేదు. అంటే ఏంటి? ఇప్పుడు మనము మండపం మీదకి వెళ్ళినప్పుడు ఇద్దరికి అక్షంతలు వేస్తామా, లేకపోతే ఒకరికి వేసి నాకు రెండో వాళ్ళకి నేను వస్తామా? వేస్తాం, అంతే కదా. మరి ఇక్కడ చూస్తే సరే అదంటే ఇక్కడేంటి? తనకి కూతురు అంటే ఇష్టం, కూతురు అంటే ఇష్టం అంటే కొడుకు అంటే ఇష్టం లేదని మీ ఉద్దేశం? మరి బ్లెస్సింగ్స్ ఇటు ఉన్నాయంటే మీరు అనేది అంతే కదా. ఇష్టం ఉంటుందండి ఇక్కడ రాజకీయ పరంగా కాదు అంటే మరి చెప్పాలి కదా, ఇంకో వీడియో రిలీజ్ చేయాలి కదా. మీరు చెప్పింది కరెక్టే. నేనేమంటానంటే కూతురుకు చెప్పినప్పుడు కుమారుడికి కూడా చెప్పాలి కదా. కూతురుకు చెప్పి ఆపేశారు, కుమారుడు చెప్పలేదంటే ఏంటి? చెప్పలేదంటే అర్థం. కూతురు ఇంటికి వెళ్తున్నారండి, కుమారుడి ఇంటికి వెళ్ళట్లేదు ఏంటి? కుమారుడేమో ఆశీర్వదించమని ప్రజలందరూ నన్ను ఆశీర్వదించండి, నా మంచిని చూసి ఆశీర్వదించండి, నన్ను ఇది చేయండి అంటున్నారు. మరి ఇక్కడ చూస్తేనేమన్నా తల్లి ఏమన్నా కుమార్తెని ఆశీర్వదించారు కానీ కుమారుడిని ఆశీర్వదించలేదు. అంటే దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే విజయలక్ష్మి గారు కుమారుడిని ఆశీర్వదించడం కోసం ఇష్టపడలేదు. కుమారుడికి మద్దతు తెలియజేయటం విషయంలో కూడా ఆమెకి ఇష్టం లేదు. ఓన్లీ కుమార్తె వైపే రాజశేఖర రెడ్డి గారి వారసత్వం లేదా వాళ్ళందరూ కూడా ఆ బిడ్డకే కుమార్తెకే ఉండాలని చెప్పని ఆమె తెలియజేశారు. దీనిని బట్టి
అర్థం కావాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి తల్లి సపోర్ట్ కానీ చెల్లెళ్ళ సపోర్ట్ కానీ ఆ కుటుంబ సభ్యుల సహకారం కానీ లేకుండా పోయింది. ఓన్లీ ఇకన అంటే 2019 ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినప్పుడు అప్పటి నుంచి మొన్న 2019 వరకు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత తెలిసినటువంటి ఏకైక వ్యక్తి ఎవరయ్యా అంటే రాజకీయ పరంగా షర్మిల, రెండో వ్యక్తి ఎవరయ్యారంటే వైఎస్ విజయలక్ష్మి. మరి వీళ్ళిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విభేదించి ఆశీర్వదించకుండా కూడా దూరంగా పోరాడుతున్నారు. అంటే ఇప్పుడు షర్మిల మాట్లాడినటువంటి ప్రతి వ్యాఖ్యను కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతి విమర్శను కూడా వైఎస్ విజయలక్ష్మి గారు సపోర్ట్ చేశారు. అంతే కదా? అంతే, అదే అర్థం. దాని అర్థం అదే కదా. అంటే ఇక్కడ దీన్ని బట్టి ఇంట్లో తల్లి సహకారం, తల్లి ఆశీర్వచనాలే లేవు అని అంటే కుటుంబంలోనే అమ్మ ప్రేమించినటువంటి కుమారుడు ఉన్నారు. విజయలక్ష్మి గారు ప్రేమిస్తుంటారు, నో డౌట్, దాన్ని ఎవరు కాదనరు. కానీ ఈ ఎన్నికల సందర్భంగా కుమార్తెకు జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేసుకున్న తర్వాత లేదా కుమార్తెకు జరుగుతున్నటువంటి పరిణామాలను అంచనా వేసుకున్న తర్వాత కుమారుడికి మద్దతు తెలియచేయకూడదు అని భావించి కుమారుడి యొక్క పనితీరు, కుమారుడి యొక్క వ్యవహారం, కుమారుడి యొక్క కుటుంబ బాంధవ్యాల విషయంలో వ్యవహరించాల్సినటువంటి విధానం, కుమారుడి యొక్క చెల్లికి చేయాల్సినటువంటి సహాయ సహకారాలు, కుమారుడు తల్లి విషయంలో చేయాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి అంశాలు, వీటన్నిటి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు సక్రమంగా లేరు అనేటువంటి భావనతోటే వారు ఆ వీడియోని రిలీజ్ చేశారు, కూతురు వైపుగా రిలీజ్ చేశారు. దీన్ని బట్టి చాలా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే రాజకీయంగా ఇక ఇది చాలా పెద్ద నష్టదాయకమైనటువంటి అంశం, కుటుంబ పరంగా నష్టదాయకమైన అంశం. ప్రజలు ఏమనుకుంటారు చెప్పండి రాజుగారు? వాళ్ళు ఫ్యామిలీ మ్యాటర్ అనుకోరు, ఫ్యామిలీ మ్యాటర్ అని అనుకోరు. ఫ్యామిలీ మ్యాటర్ ఎప్పుడు అనుకుంటారంటే ఇంట్లో ఉంటే అది ఫ్యామిలీ మ్యాటర్. ఇక్కడ రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఫ్యామిలీ మ్యాటర్ కాదు, ఇప్పుడు మీ టీవీల ముందుకు వచ్చిన తర్వాత ఫ్యామిలీ మ్యాటర్ కాదు, ఇక్కడ పొలిటికల్ దాంట్లో జరుగుతున్నప్పుడు ఈ అంశాలు జరుగుతున్నప్పుడు ఇది ఫ్యామిలీ మ్యాటర్ కాదు. ఇక్కడ ఏంటి అని అంటే నువ్వు ముందు మీ తల్లి ఆశీర్వదించలేదు, నువ్వు మమ్మల్ని ఆశీర్వదించమంటున్నావు. నీ తల్లి ఆశీర్వదించినట్లయితే మేము ఆశీర్వదించడానికి బాగుండేది. నీ తల్లే నిన్ను నమ్మనప్పుడు, నీ తల్లే నీ సహకరించినప్పుడు, నీ తల్లే నీ విషయంలో దూరంగా ఉన్నప్పుడు, నీ తల్లే నిన్ను నమ్మనప్పుడు మేము ఎలా ఆశీర్వదిస్తాము, మేము ఎలా స్వీకరిస్తాము అనేటువంటి వాటి విషయంలో వారు కొంత అసంతృప్తిని కానీ కొంత ఆ బాధను కానీ వ్యక్తం చేసినట్లే కదా.